విశాఖటేకి రాధా గాయత్రి మృతి కేసు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. కేసుకు సంబంధించి రాధా గాయత్రి తల్లిదండ్రులు కేసు విషయమై హోంమంత్రి అనితతో మాట్లాడారు పల్లా. ముసూరులో చనిపోయిన రాధా గాయత్రికి సంబంధించి ఈ కేసు గురించి విశాఖలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. రాధా గాయత్రి తల్లి సత్యవతి ఇతర కుటుంబ సభ్యులు కేసు విషయమై హోంమంత్రి అనితతో మాట్లాడతాను అని పల్లా చెప్పారు. పల్లా శ్రీనివాస్ ని కలుసుకున్న తర్వాత రాధా గాయత్రి తల్లి టీవీ9 తో ఏం చెప్పారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా రిపోర్ట్ చేస్తారు. రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత తండ్రి ఒకవైపు ముస్తూరి వెళ్ళి అక్కడ న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. దీంతోపాటు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ఆ తల్లి ఆవేదన చూడొచ్చు. అంతా ఇంత కాదు, ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు కోల్పోయిన బాధలో ఆమె విశాఖలోని అందరినీ కలిసి న్యాయం చేయాలని వేడుకుంటుంది. ఎందుకంటే అల్లుడితో పాటు ముస్తూరికి వెళ్ళిన ఆ తల్లి ఆ కూతురు అక్కడ ప్రాణాలు కోల్పోవడంతో వీరంతా కూడా ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఆమెను తల్లిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు పల్లా శ్రీనివాసరావును కలిశారు కదా, అతను ఏమని భరోసా ఇచ్చారు? మీ హస్బెండ్ కూడా అక్కడ ముస్తూరులో ఉన్నారు. ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి పల్లా శ్రీనివాసరావు గారు అంతా ఫాలో చేస్తున్నానమ్మా, న్యాయం చేద్దాము అని అనిత గారితో కూడా మాట్లాడించారు. ఆవిడ కూడా న్యాయం చేద్దామమ్మా, మీకు ఎలాంటి న్యాయం కావాలంటే మేము చేస్తాము, మేము సపోర్ట్గా ఉంటాము అని చెప్పారు. అందుకన్నా ఇంక కావాల్సిందే ఉంది ఇంతే. ఆ అబ్బాయి చెప్పింది అయితే నేను అల్లుడు అని స్వీకరించలేను. ఆ అబ్బాయి చెప్పింది అయితే మాత్రం అన్నీ అబద్ధం. అది మా అమ్మాయిని చాలా బాధ పెట్టాడు. ఆ రాత్రి ఏం చేశాడు అన్నది అది తెలియాలి. డ్రింక్ చేయిస్తుంది అని అన్నాడు, కానీ అదంతా ఉట్టి అబద్ధం. తనే చంపేశాడు అనేసి నేను నమ్ముతున్నానండి. నాకైతే ఆ అబ్బాయి చేసింది. మా అమ్మాయికి అలాంటి అలవాట్లు లేవు, చాలా మంచి పిల్ల. ఇదే చెప్పవలసిందండి. ఎందుకన్నా నేను ఇంకేం చెప్పుకోలేను. నాకు న్యాయం కావాలండి, న్యాయం కావాలి. నాలాంటి తల్లిదండ్రులకు కూడా న్యాయం కావాలి. వాడిని నాకు కళ్ళ ముందు ఉరితీసినా నేను చూస్తానండి. నాకు అంత దీనిగా ఉన్నాను. బంగారం లాంటి పిల్ల ఈరోజు నవ్వుల పాలు చేశాడు. ఇలా అంటే నలుగురు కలిసి వెళ్ళాల్సి ఉంది, అత్తమామలతో కలిసి రాధా గాయత్రి వెళ్ళాల్సి ఉంది. భర్తతో పాటు ఇద్దరే వెళ్ళారు. నేను చంపాలని చూస్తే నేను ఎందుకు తీసుకెళ్తాను అనేది మీ అల్లుడు చెప్తున్నమాట. నలుగురు వెళ్తామని ముందు మా పాప వారం రోజుల ముందు చెప్పింది. 2 రోజుల ముందు మాత్రం మేమిద్దరమే వెళ్తున్నాం అంది. వాళ్ళ అత్తగారిని కూడా అడిగాను, బాగున్నారా వాళ్ళు, బాగుంటేనే పంపించండి అని. బాగానే ఉన్నారు, అంతా బాగుంది, మీకేం భయం లేదని వాళ్ళ అత్తగారు మాట ఇచ్చారు నాకు. వెళ్ళారు వీళ్ళిద్దరూని అంతే. ముందు మా అమ్మాయి ఆ రోజు 2 గంటలకు ఫోన్ చేసింది, సండే మార్నింగ్ చేసింది. సండే నైట్ 1:30కి అబ్బాయి ఒక సెల్ఫీ పెట్టాడు నాకు. ఎప్పుడు అబ్బాయి అలా చేయడం నేను ఇదే ఫస్ట్ టైం. నాకు తెలియదు, పెళ్ళైన దగ్గర నుంచి నాకు ఫోటోలు పెట్టడం కూడా ఎప్పుడు లేదు. మేమిద్దరం బాగున్నాము అని ఒక ఫోటో పెట్టాడు. ఎన్ని గంటలకు పెట్టారమ్మా మీకు? 1:30కి అలాగా, 1:30 రాత్రి. అది నేను మార్నింగ్ పొద్దున్న లేచి చూశాను సోమవారం. అంతే 5 నిమిషాలకి కాల్ వచ్చింది మా వారికి, ఇలాగా బాగోలేదు అమ్మాయి అని. ఇదైతే ప్లాన్ ప్రకారంగా అబ్బాయి చేశాడన్నది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 5వ తారీఖు నుంచి అబ్బాయి వెళ్ళే వరకు మా అమ్మాయిని ఎంతో ముద్దుగా, ఎప్పుడూ లేనంత ప్రేమగా చూసుకుంటున్నాడని మా పాప చెప్పడం జరిగింది నాకు. ఏదైనా దాని మనసులో ఉంచుకోదు, వెంటనే నాకు ఫోన్ చేసి చెప్తుంది. నేను కూడా దానికి అలా కాదు ఇలా అని కూడా నాకు చెప్తూ ఉంటాను. అంటే ఇంత టార్చర్ పెట్టాడని ఆ స్నేహితులతో కూడా మీ పాప చెప్పింది, మీ రాధా గాయత్రి చెప్పింది పెళ్ళైనగా నుంచి. అయినా సరే విడాకులు తీసుకుంటే మా తల్లిదండ్రులు పరువు ఏం పోద్దని బాధపడేది అంటున్నారు. అదైతే మాత్రం నేను తీసుకోను అనేది, నేను విడాకులు తీసుకోను, మా అమ్మ ఇంటికి వెళ్ళను అనేది. నా బంగారు తల్లి చాలా తెలివైన పిల్ల. నా కుటుంబంలో అదే పెద్ద. తాతగారు మా అమ్మ ఉన్నారు, చిన్నపిల్లలు 2 ఉన్నారు. నేను ఇలా చేసుకుని వస్తే రేపొద్దున్న నిన్ను డాడీని అంటారమ్మా. నేను అలా రాను, నేనే చేసుకుంటాను. నా మామగారు నాకు సపోర్ట్గా ఉన్నారు, భయపడకు అనేదండి. గతంలో ఎప్పుడైనా ఇద్దరు కలిసిన ఫొటోస్ తీసారా, మీకు పంపించాడమ్మా? ఎప్పుడూ లేదు, ఎప్పుడూ లేదు. ఎప్పుడు వాళ్ళిద్దరు ఫోటోలు కూడా నేను ఎప్పుడు ఆ అబ్బాయి దీంట్లో ఎప్పుడు నేను చూడడం జరగలేదు. ఆ ఫోటో చూడగానే మీకు ఏమనిపించింది? ఉదయం ఈ వార్త విన్న తర్వాత మీ ఆవేదన?
నాకు ఆ ఫోటో చూసేసరికి బాధేసింది. ఎందుకు ఇలాంటి నాకు పెట్టవలసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, నాకెందుకు పెట్టారనే చిన్న ఇదే అనిపించి అదే సిగ్గుపడినట్టుగా అనిపించింది నాకు మనసుకి. వెంటనే ఈ మాట ఇలా అనేసరికల్లా నేను వెంటనే మా వారికన్నా నేను చాలా దీనిగా ఆలోచించేసాను. ఆ అమ్మాయి నాకే కదండి ఏదైనా చెప్పుకుంటుంది తల్లిగా, అన్నీ ఆలోచించేసాను. వాడే చేశాడు అనేసి. అయితే మాకు చనిపోయిందని చెప్పలేదు, హార్ట్ బాగోలేదని చెప్పాడు, హార్ట్ స్ట్రోక్ ఏదో చెప్పాడు. ఇంతేనా? ఫస్ట్ ఆ అమ్మాయి గురించి ఏం చెప్పాడమ్మా ముస్సోరిలో జరిగిన విషయాన్ని మీతోని? ముస్సోరిలో ఏం జరిగిందని చెప్పాడు ఫస్ట్? మీకు ఏమని ఇన్ఫర్మేషన్ ఒంట్లో బాధని చెప్పాడు? సీరియల్లో అమ్మాయికి హార్ట్ స్ట్రోక్లా వచ్చిందని చెప్పాడు అంతే. ఈ ఒక్క మాట చెప్పాడండి మా వారికి. మా వారు హార్ట్ బీట్ అయితే చూడు అలాంటిది ఏం రాదు, చలనం లేకుండా పడిపోయిందని చెప్పాడు. మా వారు అలా ఎలా అవుతుంది అన్నారు అంతే. మీరు అర్జెంటుగా వచ్చేయండి అన్నాడు. అన్న 10 నిమిషాలకే వెంటనే ఫ్లైట్ టికెట్లు తీసి 10 నిమిషాలు కూడా లేదు, ఆ నిమిషంలోనే ఫ్లైట్ టికెట్లు పంపించాడు వెంటనే నాకు. అంటే ఒక్కగానొక కూతురు, వాళ్ళకి నాకు భార్య, వాళ్ళకి ఒక కూతురు అయితే నాకు కూడా భార్య, ఆ భార్య కోల్పోయిన బాధలో నేను ఉన్నాను. నాకు వాళ్ళ కొడుకుగా స్వీకరించాలి మా అత్తమామలు. ఆ ట్రాకర్ కూడా పెట్టింది నేను కాదు, ఆమెపై ఎప్పుడూ అనుమానించలేదు అంటున్నాడు మీ అల్లుడు. దానికి మీరేమంటారు? అది నమ్మరాని నిజమండి. ఆ అబ్బాయి సైకో. మీ దగ్గర ఒక మాట, నా దగ్గర ఒక మాట, మరొకరి దగ్గర ఒక మాట. అందులోని ఎవరు నిజాలు చెప్తారో వాళ్ళ మీద అబద్ధం చెప్పే రకం అది ఆ అబ్బాయి. అదొక మెంటాలిటీ ఆ అబ్బాయితో మేము తట్టుకోలేము. అయితే పెళ్లి కాక ముందే అమ్మాయితో పరిచయం ఉంది, ఆ తర్వాత ఇష్టపడి ఇద్దరం ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అన్నారు, నిజమేనమ్మా? పెళ్లి కాకముందు అంటే మా అమ్మాయి వాళ్ళ సిస్టరు కజిన్స్ అండి ఇద్దరుని 14 ఏళ్ళు పరిచయం వాళ్ళతో మాకు. వాళ్ళే చెప్పారు మా చెల్లిగారు అబ్బాయి అండి బాగుంటాడు మంచివాడు అని. అయితే ఒకసారి గ్రూపులన్నీ ఉంటాయి కదా, ఈ అమ్మాయి అన్నదమ్ముడే కదా అని గ్రూపులు ఉంటాయి కదా, అందులోనే ఏదో మెసేజ్లు బర్త్డేలు విష్ చేసుకోవడం ఇదే అంతే పరిచయం అండి. ఇంకా మామూలుగా ఎటువంటి పరిచయం లేదు, అబ్బాయిని చూసేది లేదు, మాట్లాడేది లేదు, హాయ్ బాయ్లు అంతే. ఇది ఒక పరిచయము వాళ్ళకి. ఓకే అన్నది మా పాప మాట్లాడించాం, నచ్చుకున్నారు ఇద్దరు. అబ్బాయి కూడా మాట్లాడాడు, ఇద్దరికి నచ్చితేనే అన్నాం, నచ్చుకున్నారు. ఆ పెళ్ళి అయిందండి అంతే. ఇంకెందులోని ఇంకేం లేదండి. కూతురు కోల్పోయిన బాధలో ఉన్నారు, నాకు కొడుకుగా స్వీకరించాలి అనేది మీ అల్లుడు చెబుతున్న మాట, మీరేమంటారు? నేను స్వీకరించనండి. వాడు కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు, నేనేమైపోతానో నాకే తెలియదు. ఇంకోసారి ఈ మాట ఏ మీడియాలో వచ్చినా సరే నేను క్షమించను. ఇదైతే నేను 100% చెప్పవలసింది మీకు. నాకు చాలా ఆ మాట అంటేనే నాకు ఇది వస్తుంది, కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాను నేను. నేనైతే మాత్రం క్షమించను. వాడు కనిపిస్తే చంపేస్తా, నేనైనా చచ్చిపోతాను. ఇది ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఇది ఒక తల్లి ఆవేదన. ఇది ఒకగానొక కూతురు ఇలా ఆమె అల్లుడితో పాటు వెళ్ళి ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఒకవైపు ముస్సోరి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు, అక్కడ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. దీంతోపాటు ఏపీ ప్రభుత్వం విషయానికి వస్తే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజోక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును ఆ రాధాగాయత్రి తల్లి కలిసి తన ఆవేదన చెప్పుకున్నారు. దీంతో పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చూస్తున్నానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజోక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. మొత్తం మీద అల్లుడు ఏవైతే చెబుతున్నాడో లోపల అనుకున్నది ఒకటి, బయట చెప్పేది మరొకటి. అతని మాటలు నమ్మడానికి లేదు. తన అల్లుడే కాదు, ఇప్పుడు కొడుగ్గా స్వీకరించాలనే అల్లుడు చెప్పిన మాటలు విన్న ఈ రాధాగాయత్రి తల్లి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒకవేళ అల్లుడు కానీ నా ముందు కనిపిస్తే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో అప్పుడు చూస్తారు, అతన్ని క్షమించేది లేదని చెప్తోంది అత్త సత్యవతి. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.